హాయ్ అండి, వెల్కమ్ టు గణిత్ ఇంటి రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాప్సికంతో పచ్చడి చేస్తున్నానండి. చాలామంది ఇలాగా క్యాప్సికమ్ కర్రీ అది కూడా తినరు, ఇష్టపడరు. క్యాప్సికమ్ ఇష్టపడిన వారికి ఇలా పచ్చడి చేసి పెట్టండి, చాలా ఇది ఇష్టంగా తింటారు. పిల్లలు కూడా చాలామంది తినరు కదా, అలాంటప్పుడు మనం ఇది క్యాప్సికమ్ పచ్చడి కింద చేసేస్తే వాళ్ళకి తినేస్తారు తెలియకుండానే. మనకి క్యాప్సికంలో కూడా కాల్షియం ఉంటుంది కదా, మంచిదండి హెల్త్కి కూడా. ఇక్కడ నేను చూడండి ఏం తీసుకున్నానంటే, ఇక్కడ నేను ఒక 2 తీసుకున్నాను క్యాప్సికమ్స్. ఇది కొంచెం రెడ్ది, చిన్నది ఒక రెడ్ తీసుకున్నాను. ఇది మామూలు గ్రీన్ది, మీరు ఏదైనా తీసుకోవచ్చు. మనం గ్రీన్ మిక్స్డ్ ఉన్నా కూడా మనకి చూడడానికి బాగుంటుంది. ఇక్కడ నేను పచ్చిమిర్చి కొంచెం కారానికి తగ్గట్టు, ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు పచ్చిమిర్చి తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 6-7 తీసుకున్నాను. టమాటా కూడా ఒకటి తీసుకున్నాను, అంతే, ఒకటే తీసుకున్నాను. ఇక్కడ నువ్వులు తీసుకున్నానండి, ఒక స్పూన్ నువ్వులు వేసుకోవాలి. మనకి ఇది క్యాప్సికమ్కి కాంబినేషన్ బాగుంటుంది నువ్వులు. నేను ఒక స్పూన్ వేస్తాను. ఇది కొంచెం చింతపండు, కొంచెం ఉడికే ఇది నేను పేస్ట్ వేస్తున్నాను. మీరు మామూలుగా కావాలితే ఉడికే ఇంత చింతపండు సరిపోతుంది. కావాలంటే మనం నిమ్మకాయనా వేసుకోవచ్చు, నిమ్మరసం. ఇక్కడ నేను చింతపండు తీసుకున్నాను టేస్ట్ దీనికి. కొంచెం కొత్తిమీర తీసుకున్నాను, కరివేపాకు. ఇవి వచ్చేసి ఇవి తాలింపు వచ్చేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, మెంతులు, ధనియాలు, అంతేనండి. మెంతులు ఇవి, ఇందులో కూడా మెంతులే ఉన్నాయి, అంతే. తాలింపుకి ఇవి మనకి అవసరం. సాల్ట్ మనకి సరిపడా సాల్ట్ వేసుకుంటాం కదా తాలింపు పెట్టేటప్పుడు. కొంచెం ఇంగు వేసుకుని తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేశానండి. నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసిన తర్వాత మనం ఒక స్పూను ఆయిల్ వేస్తున్నాను, తర్వాత మళ్ళీ వేస్తాను. ఇది కొంచెం మనకి హీట్ అయిన తర్వాత నేను ఒక స్పూను ధనియాలు, పెద్ద స్పూన్ తోటి వేస్తాను. ఒక స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ స్పూను జీలకర్ర, అలాగే మెంతులు కొంచెం వేసుకోవాలండి. పావు స్పూన్ కన్నా కూడా కొంచెం వేసుకోవాలి, మళ్ళీ వెనక్కి చేదొస్తుంది. అలాగే ఒక పావు స్పూను ఆవాలు కూడా, ఒక్క పావు స్పూన్ కొంచెం సరిపోతాయి వేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. ఇది కొంచెం మనకి ఫ్రై అయిపోయిన తర్వాత నేను పచ్చిమిర్చి వేస్తున్నానండి. పచ్చిమిర్చి కొంచెం అది వేయిన తర్వాత మనం ఈ నువ్వులు ఉన్నాయి కదా, ఈ నువ్వులు కూడా చూడండి. మనకి నేను ఇప్పుడు ఈ నువ్వులు కూడా వేసేస్తున్నానండి. మనకి ఫస్ట్ నేను ధనియాలు, జీలకర్ర, కొంచెం ఆవాలు, కొద్దిగా ఒక పావు స్పూన్ మెంతులు కొంచెం వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను అప్పుడు పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి వేసిన తర్వాత నువ్వులు వేసాను. ఇప్పుడు ఇది మనకి కొంచెం బాగా కొంచెం ఫ్రై అవ్వాలి. మాడకుండా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మనకి బాగుంటుంది టేస్ట్. మాడితే టేస్ట్ మారిపోతుంది. నువ్వులు వేగిపోయినాయండి. ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు వేసేస్తున్నాను. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసానండి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకోవచ్చు. మనం దింపే ముందు కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర మనకి ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు కదా. కొత్తిమీర వేసి నేను దీనివి తీసేస్తాను గిన్నెలోకి. కొత్తిమీర వేసానండి, స్టవ్ ఆఫ్ చేసేసాను. తర్వాత మనం అదే ప్యాన్లో నేను మళ్ళీ ఒక స్పూను ఆయిల్ వేసి ఈ క్యాప్సికమ్ అది ఫ్రై చేసేసుకుందామండి. కొంచెం హీట్ అయిన తర్వాత నేను క్యాప్సికమ్ వేసేస్తున్నాను. ఇది మరీ మెత్త పేస్ట్ లాగా ఉడికిపోక్కర్లేదండి. కొంచెం మనకి అది కొంచెం మనకి కొంచెం మెత్తపడి కొంచెం అది ఉడికినట్టు తెలిసిపోతుంది కదా. కొంచెం దీంట్లో సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది. ఒక్క 2 మినిట్స్ ఇది కొంచెం మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా కూడా వేసేసుకుందాం. ఇది చూడండి, మనకి ఒక 2 మినిట్స్ తర్వాత నేను కొంచెం సాల్ట్ వేస్తానండి. ఇందాక మనం ఆ తాలింపులో కూడా కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ చేసేటప్పుడు వేద్దాము. ఇప్పుడు నేను ఈ టమాటా కూడా వేసేస్తున్నాను. మూత పెట్టేసి కొంచెం దీన్ని మగ్గించేసుకుంటే మనకి ఒక 5 మినిట్స్లో, మనకి 5 మినిట్స్ కూడా పట్టదు, మగ్గిపోతుంది. నేను కలిపేసి మూత పెట్టేస్తాను. ఇప్పుడు మనం చూద్దామండి. ఒక 5 మినిట్స్ అయిపోయింది. మనకి మగ్గిపోయింది. చూసారా, మనకి చక్కగా తొందరగా ఫాస్ట్గానే మగ్గిపోతుంది మనకి క్యాప్సికమ్ టమాటా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. ఇది చల్లారిన తర్వాత
ఫస్ట్ మనం అది ముందు తాలింపు ఫ్రై చేసుకున్నాం కదా, ఆవాలు, ధనియాలు, మెంతులు, పచ్చిమిర్చి అవన్నీ ఫస్ట్ అది వేసిన తర్వాత మిక్సీ, తర్వాత ఇది కొంచెం మనం మిక్సీ వేసుకోవాలి. క్యాప్సికము మెత్తగా వేసేసుకోకూడదు, కొంచెం కచ్చాపచ్చగా ఉంటేనే మనకి బాగుంటుంది. నేను ఇప్పుడు ధనియాలు ఇది ఫస్ట్ వేయించుకున్నాం కదండి, ఇందులో నేను ఇప్పుడు 4 వెల్లుల్లి రెబ్బలు వేసి ఇక చూసారా ఇలాగ నేను ముందు అది పేస్ట్ చేస్తాను. అది మనకి నలిగిన తర్వాత అప్పుడు ఈ క్యాప్సికము, టమాటా వేసి పల్స్ మోడ్లో తిప్పుకుంటే సరిపోతుంది మనకి. ఇది మిక్సీ చేసేసానండి. నేను వేసేటప్పుడు చింతపండు కూడా వేసేసాను, ఇందాక మర్చిపోయిన చెప్పడం. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టేసుకుందాం. నేను చూసారా కచ్చాపచ్చగా ఉంది, ఇలా వేసుకోవాలి. ఇప్పుడు తాలింపుకి మనం 1 స్పూను ఆయిల్ వేసుకుని కొంచెం సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం కొంచెం తాలింపుకే కదా, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు, అలాగే కొంచెం ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం ఇంగు వేస్తున్నానండి. అంతే, మనం ఈ తాలింపు చట్నీలో వేసేసుకుందాం. ఓకే అండి, నేను తాలింపు వేసాను క్యాప్సికమ్ పచ్చడి. అంతే, మనకి రెడీ అయిపోయిందండి. చాలా హ్యాపీగా తినేస్తారు. క్యాప్సికమ్ తినని వాళ్ళు కూడా ఒక్కసారి మీ ఇంట్లో చేసి పెట్టండి. ఇలాగా పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అన్నీ సింపుల్ అండ్ హెల్తీ రెసిపీసే నేను ఎక్కువ చేసి పెట్టానండి వీడియోస్. చూడండి, అలాగే షార్ట్స్లో కూడా ఉన్నాయి, చూడండి, వాచ్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మనం మళ్ళీ ఒక మంచి వీడియోతోటి మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.